సో మేజర్‌గా మునుగోడు నియోజకవర్గంలో గౌడ కమ్యూనిటీ కూడా చాలా పెద్ద కమ్యూనిటీ. ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. సో ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వానికి ఎలాంటి ఆశీస్సులుంటాయి మీకు? అంటే దాదాపు కొత్త లెక్కల ప్రకారం 42,000 ఓట్లున్నాయని చెప్పి లెక్కలు చేస్తూ ఉన్నాం. నిజంగా కూడా 42,000 ఓట్లున్నాయి. గౌడ సామాజిక వర్గం అంతా ఇవాళ గౌడ్లకు చేసింది దాదాపు 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతంలో మరి కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గౌడ్లకు అత్యంత లాభం జరిగింది. ఇంకా కూడా లాభం జరగాల్సి ఉంది. మొన్న నేను కేసీఆర్ గారు కలిసినప్పుడు కూడా ఇంకా కొన్ని అంశాల మీద మాట్లాడితే తప్పకుండా వాళ్ళ కడుపు నిండేటట్టుగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఎత్తున ఏదైతే మనం ఇంకా కొన్ని నిర్లక్ష్యం ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేద్దామని చెప్పిండు. అవన్నీ కూడా చేస్తారనే ఒక నమ్మకం మునుగోడు ప్రజలకు ఉంది. గౌడ సామాజిక వర్గాలు 100కు 100% మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి పడతాయి. సో మీతో పాటు చేరికలు ఏమైనా జరిగినాయి? నిన్నటి చూసిన స్వామిగౌడ్, దాసోసేవన్ ఉన్నారు. మీతో పాటు ఇంకెవరు మీ అనుచరులు? నాతోని అనుచరులు జాయిన్ అయినరు కానీ నాతో పాటేనే కాకుండా వాళ్ళు ఇంతకుముందుకు ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధం, తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ఉన్న విశ్వాసం, అవన్నీ కూడా మళ్ళీ అంటే తిరిగినప్పుడు అవుపడ్డది. నిన్న స్వామిగౌడ్ గారు రాజీనామా పత్రంలో కానీ దాసో శ్రవణ్ అన్న రాజీనామా పత్రంలో కానీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎవరికి అండగా ఉన్నది అంటే కాంట్రాక్టర్లకు మాత్రమే, బడా నేతలకు మాత్రమే, డబ్బు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇచ్చి అక్కడున్న వ్యవస్థ కూడా దాని చుట్టే తిరుగుతుంది. మరి వాళ్ళ బీసీ బడుగు బలహీన వర్గాలకి ఏం జరుగుతుంది వాళ్ళతోనే అనే దాని మీదనే వచ్చినామని చెప్పి రాశారు. కాబట్టి ఆ నేపథ్యంలో వాళ్ళు వచ్చారు. గతంలో కూడా చాలామంది కూడా పార్టీ వీడినప్పుడు దొరల పార్టీ అని కూడా కామెంట్ చేసేవాళ్ళు. సో దానికి మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు దొరల పార్టీ అనేది ఒక భాగం కాదు కానీ ఒక్కరున్నంత మాత్రాన దొరల పార్టీ ఎట్లయితుంది? సరే, నాయకత్వం ఎవరున్నా ఇవాళ పని జరుగుతున్నది ఎవరికి? ఇవాళ అట్టడుగు వర్గాలకు, ఎస్సీలకు, బీసీలకు, అనేక వర్గాలకు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో వట్టిగా అనడానికి దొరల పార్టీ అని చెప్పి అనడం తప్ప ఇవాళ బడుగు బలహీన వర్గాలతో పాటు నిమ్న జాతులందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని అది పెద్ద లెక్కలు పెట్టాల్సిన పని లేదు. చివరిగా అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, నాయకులను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, గొర్రెల మందలో గొర్రెల్లాగా కొంటున్నారు అంటారు. ఈ ఆరోపణ చెప్తారా? అది అవాస్తవం. కొంటున్నది ఎవరంటే భారతీయ జనతా పార్టీ కొంటుంది. రాజగోపాల్ రెడ్డి లాంటి రాజకీయ బ్రోకర్ కొంటా ఉన్నాడు. ఎందుకంటే 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. ఆ కాంట్రాక్ట్లో తీసుకున్నటువంటి డబ్బులు, ఆ కమిషన్ల రూపంలో వచ్చినటువంటి డబ్బులన్నీ ఏం చేయాలి? ప్రజల మీద ఖర్చు పెట్టి మళ్ళీ గెలిచి ఇంకా కొన్ని కాంట్రాక్టర్లు తెచ్చుకోవాలని నేను ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాను. ఇవాళ మునుగోడు ప్రజలను 18,000 కోట్లకు తాకట్టు పెట్టిండు. రేపు గెలిస్తే 1,00,000 కోట్లకి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తాకట్టు పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరుతున్నాం.